హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా మమ్ము బ్లాగ్స్. వచ్చేసాను. ఈరోజు వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా కర్రీ అనమాట. చూడండి ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ తీసుకొని ఇలా వేడి నీళ్ళల్లో మరగబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి కాలీఫ్లవర్ దాంట్లో సన్నటి తెల్లటి పురుగు ఉంటుందండి, బియ్యంలో వచ్చే పురుగులాగా. వాటిని అయితే మనం వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. హాట్ వాటర్లో మరగనివ్వాలన్నమాట. తర్వాత వచ్చేసి ఆయిల్ వేసి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసేసుకున్న తర్వాత కరివేపాకు, మనం ఏ కూరలోనైనా కరివేపాకు లేకుండా తినాం కదా, కరివేపాకు కావాల్సిందే మనకి. తర్వాత వచ్చి కొంచెం పసుపు వేయించుకొని వాటిని పోపు దినుసులు అయితే మగ్గనివ్వాలి, వేగనివ్వాలి. తర్వాత వచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రెండు కట్ చేసుకొని, నేనైతే కొంచెం క్వాంటిటీలో కాలీఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి నేను కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మనకి కాలీఫ్లవర్కి చాలా బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి టేస్ట్ వేస్తే బాగుంటుంది, ఆ టేస్టే వేరు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆనియన్స్ అయితే బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం ఏవైతే ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే ఉన్నాయో, ఉడకబెట్టుకోవడం కాదండి, వేడి నీళ్ళల్లో వేసుకున్నవి అనుకోండి. ఉప్పు పసుపు వేసి వేసుకున్నాం కదా, ఆ ముక్కలు వచ్చేసి ఉల్లిగడ్డలు మగ్గనిచ్చిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకోవాలి. కాలీఫ్లవర్ అందరు బాగోదు, అది ఎలా టేస్ట్ ఉంటుంది అని అంటారు, కానీ టమాటా వేస్ట్ చేసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తే బాగుంటుందండి. దానికి మించిన కర్రీ వేరే ఉండదు, బాగుంటుంది చాలా. వాటిని కొంచెం ఆయిల్లో ముందు వేగనివ్వాలండి, ఎందుకంటే మనం మరీ ఉడకపెట్టుకోలేదు కాబట్టి లైట్గా వేడి నీళ్ళల్లో కొంచెం కాగబెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్లో వేగనివ్వాలన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్ వేసి వేగనివ్వాలి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అన్నమాట. మూత పెట్టేసి మనం దాన్ని మగ్గిచ్చేసుకుందాం అన్నమాట. తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్లో చూడండి కొంచెం వాటర్ వచ్చేసింది, అలా మగ్గనివ్వాలి. ఎందుకంటే మనకి కాలీఫ్లవర్ ఫ్లేవర్ ఉంటుంది కదా, కొంతమందికి అది నచ్చదు, ఆ స్మెల్ పోవాలంటే అలా వేగనిచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకున్న టమాటాలు అయితే ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకోవాలన్నమాట. టమాటా కొంచెంమంది ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు. నేనైతే మీడియం వేసానంటే సరిపోని వేసాను, 4 టమాటాలు అయితే తీసుకొని వేసుకున్నాను. ఎందుకంటే కర్రీలో కొంతమంది టమాటా ముక్కలు వేస్తే వేరి పక్కన పెట్టేస్తారనమాట. అలాంటి వాళ్ళకి ఎక్కువ టమాటాలు నచ్చవు. అదేంటంటే గ్రేవీ బాగుంటుంది కాబట్టి టమాటా దాంట్లో యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది టమాటా కాలీఫ్లవర్. ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. తర్వాత టమాటా కూడా మగ్గనివ్వాలి కొద్దిగా, అది ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలన్నమాట. కొంచెం మగ్గిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే అది సాఫ్ట్ కావాలి కాబట్టి కాలీఫ్లవర్ కూడా వేసుకోవాలి. కొద్దిసేపు ఉడకనిచ్చాక ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, నాది ఫోన్ మంచిగా లేను కాబట్టి కొంచెం అది ఎల్లో కలర్, పసుపు అనుకోగలరు, పసుపు అయితే కాదు కారం అండి అది. తర్వాత వచ్చి అది కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట. కొద్దిసేపు ఆగినాక మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసేసుకొని, ఎక్కువ వాటర్ వేసుకుంటే కాలీఫ్లవర్ బాగా స్మూత్ అయిపోతుందండి, బాగా స్మూత్ అయినా కొంచెం మంచిగా అనిపించదు. తర్వాత అది ఉడకనివ్వాలి, చూడండి ఎలా ఉడికిందో, బాగుంటుంది. తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదండి, కొత్తిమీర లేని కూర ఉండదన్నమాట. కొత్తిమీర ఖచ్చితంగా వేసేసుకోవాలి, ఆ ఫ్లేవరే వేరే ఉంటుందండి. కొత్తిమీర లాస్ట్లో టచ్ చేయండి, ఆ కర్రీకి టేస్ట్ రాదు. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, కర్రీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుందండి. మరీ ఫ్రై అంటే ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు, నాకైతే జ్యూసీగా ఇష్టం అనమాట, అందుకని అలా చేశాను. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.